ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు ఎపఫ్రోదితు అనే శ్రేష్ఠుడైన సేవకును గూర్చి తెలియజేస్తున్నాడు. పౌలు రోమా పట్టణపు చెరసాల్లో ఖైదీగా అనేకమైన శ్రమలను అనుభవించినప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు తెలుసుకుని వెంటనే పౌలుకు సహాయం చేయాలని నిశ్చయించుకుని పౌలు కొరకు కానుకలను సిద్ధపరిచి ఎపఫ్రోదితు అనే నమ్మకస్తుడైన సేవకునికి ఇచ్చి రోమా చెరసాల్లో ఉన్న పౌలుకు పంపించారు. అప్పుడు ఎపఫ్రోదితు ఎంతో శ్రమకు ఓర్చి సముద్ర ప్రయాణం చేసి చెరసాల్లో ఉన్న పౌలుకును చేరుకుని ఆయనకు ఆ కానుకలను అలాగని ఇతర వస్తువులను అందించాడు. అంతటితో తన పని అయిపోయిందని అనుకోలేదు. పౌలుకు అమోఘమైన పరిచర్య చేసి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఎంతో తీవ్రమైన జబ్బు పడినట్టుగా కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కనుక ఎపఫ్రోదితు ఎంతగా దేవుని పరిచర్యకు ఆసక్తి చూపాడో మనం గ్రహించి ప్రభు పరిచర్యలో సేవ పట్ల అలాగనే రోగులకు సహాయం చేస్తూ తండ్రి సంతోషపడే విధంగా జీవించాలి. ఎపఫ్రోదితు వలె మన ప్రాణాలను తెగించైన సేవలో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను ఈ ఉదయకాల సమయంలో మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం గల మా దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం. రాజా, మీ పరిచర్య పట్ల సేవా దృక్పథంతో మేము ఎపఫ్రోదితు వలె ఆసక్తి కలిగి మీ సేవ జరిగించేలాగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.